నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మన ఛానల్కి చాలా మంచి దినమని చెప్పాలి. ప్రపంచమంతా ఏ విషయం గురించి డిస్కస్ చేయొద్దు అని పూనుకుందో, ప్రపంచమంతా ఏ విషయం డిస్కస్ చేస్తే ఒక సెక్టర్ మొత్తం నాశనం అయిపోతుంది అని భీష్మించుకు కూర్చుందో, ఏ ఇండస్ట్రీ అయితే ఆ ఇండస్ట్రీని పోషించే కస్టమర్స్ని గొంతు కోయడానికి శతవిధాలా ప్రయత్నించిందో, అదే టైంలో కరెక్ట్ టైంలో మన ఛానల్ పుట్టి వేలాది మందికి ఒక సాంత్వన ఇచ్చింది, ఒక ధైర్యం ఇచ్చింది. అదేమంటే, ఇల్లు కొనకపోతే కొంపలు ఏమీ మునగవు. ఇల్లు కొనకపోతే కొంపలు ఏమీ మునగవు. ఇల్లు కొనకపోతే మీ జీవితం బాగుపడుతుంది. ఇల్లు కొనటం వల్ల మీ జీవితం సగం సర్వనాశనం అవుతుంది. ఇప్పుడు మీకు దొరుకుతున్న ఇల్లు 300% మార్కప్ ప్రాఫిట్స్తో మీకు అమ్ముతున్నారు అని మన ఛానల్ 800 పైచిలుకు వీడియోలు చేసి గగ్గోలు పెట్టి చాలామంది పాజిటివ్ రియల్ ఎస్టేట్ అని నమ్మే వాళ్ళను ఆ నమ్మకాన్ని పటాపంచలు చేస్తూ వాళ్ళను సరి అయిన రీతిలో మన ఛానల్ ఆదుకుంది. అది ఎవరైనా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పతనాన్ని మొట్టమొదటిగా గుర్తు పట్టింది, ప్రచారం చేసిన ఛానల్, ఏకైక ఛానల్ మంచి మార్గం ఛానల్. ఆ ఛానల్ నిర్వహిస్తున్నందుకు, ఆ ఛానల్లో నా మాట వినిపిస్తున్నందుకు నాకు ఇవాళ గర్వంగా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో, ముఖ్యంగా ఏషియాలో హయ్యెస్ట్ అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే అత్యధికంగా అమ్ముడు పోని రియల్ ఎస్టేట్ ఇన్వెంటరీలో మన హైదరాబాద్ నంబర్ 1గా నిలిచింది. నేను సంవత్సరన్నరగా నేను చేసిన యజ్ఞం ఇవాళ ఫలించి ఒక రూపాన్ని దాల్చింది. 10 మందికి ఓపెన్గా ఈ విషయం తెలుస్తుంది. నేను ఎన్నోసార్లు మన హైదరాబాద్ని చైనాలో ఉన్న ఘోస్ట్ సిటీగా మారబోతుంది అని చెప్తే ఎవరు నమ్మలేదు. హాట్ కేక్స్లా అమ్ముడుపోతున్నాయి, హాట్ కేక్స్లా అమ్ముడుపోతున్నాయి. నేను ఇది కూడా చెప్పిన, మన టోటల్ ఎంప్లాయబిలిటీ చూడండి, యావరేజ్ శాలరీస్ చూడండి, అండ్ రియల్ ఎస్టేట్ ప్రైజెస్ చూడండి, ఎంత డిఫరెన్స్ ఉన్నాయో. అట్లీస్ట్ అదన్నా గమనించండి అని కన్విన్స్ చేయడం ట్రై చేసిన. అక్కడ కూడా ఒప్పుకోలేదు. మీకు తెలియదు, గుర్గాం ఎలా పెరుగుతుంది, ముంబై ఎలా పెరుగుతుంది, చెన్నై, బెంగళూరు ఎలా పెరుగుతుందని పనికి మాలిన సంబంధం లేని రీజన్స్ ఇచ్చారే కానీ మన ఛానల్ చెప్తున్న లాజిక్ని చాలా మంది అర్థం చేసుకోలేకపోయారు. కొంతమంది ఇరుక్కున్నారు.
మన ఛానల్ చూసి లాభపడ్డ శాతము చాలా ఎక్కువ. మన ఛానల్ 13,000 సబ్స్క్రైబర్, 13,500 సబ్స్క్రైబర్ మాత్రమే. 13,500 అంటే ఒక మామూలు యూట్యూబ్ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ మనకున్నారు, కానీ మన అవేర్నెస్ డ్రైవ్ అండ్ మన ఛానల్ యొక్క వీడియోస్ యొక్క స్ట్రెంగ్త్ భయంకరంగా ఉంది. అదే నాకు ఒక రకమైన మనస్థైర్యం ఇస్తుంది. వేలాది మందిని నేను ఈ ఉచ్చులో పడకుండా కాపాడగలిగిన అనే ఒక జీవితకాలపు సంతృప్తిని మిగులుస్తూ ఉన్నది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని అర్థం చేసుకునే అవసరమే లేదు. కండ్లకు కట్టినట్టు దీని పతనం అంటే మిలమిల మెరుస్తున్న మనము కండ్లు మూసుకొని ఆ మెరుపును చూడకుండా, ఆ వెలుగును చూడకుండా అంధకారం వైపు చూస్తూ అసలు ఏం కాలేదు అన్న ఒక మనకు మనం ఒక అష్యూరెన్స్ ఇస్తూ రియల్ ఎస్టేట్ వరల్డ్ని అబ్బురపరచాలి, ఆశ్చర్యపరచాలి అంటే అంత ఈజీ టాస్క్ కాదు. నేను ఇదంతా ఒక ఫస్ట్ మోడల్ జియో డబ్బా ఫోన్ పెట్టుకొని సాధించాను. ఇది నాకు గర్వంగా ఉంది. అసలు జియో వాళ్ళు ఈ వీడియో చూసిన ఆశ్చర్యపోతారు. ఒక జియో డబ్బా ఫోన్తోని ఒక ఛానల్ని రియల్ ఎస్టేట్లో నంబర్ 1 వాస్ట్ అంటే అవర్స్ వైజ్ నంబర్ 1 ఛానల్ అని జియో వాళ్ళు చూసినా గర్వపడతారు. అలాంటి ఛానల్ మన ఛానల్ మంచి మార్గం ఛానల్. మన ఛానల్లో ఇదే కాకుండా పాత ఇండ్లు ఎలా కొనాలి, కొత్త ఫ్లాట్లు ఎలా చూడాలి, ఎందుకు చూడకూడదు, ఎందుకు మన ఇండ్ల వేట విరమించుకోవాలి, ఇదంతా మన 800+ వీడియోస్లో నేను మీకు బుజ్జగించినట్టు చెప్పినట్టు మీరు ఫీల్ అయ్యారు. చాలామంది ఆనందించారు. చాలామంది దిద్దుబాటు చర్యలు తీసుకొని వాళ్ళ లక్షలాది రూపాయలను ఇవాళ వాళ్ళ బ్యాంకులలో సేఫ్గా ఉంచుకున్నారు. అప్పుల పాలు కాకుండా తమకు తాము రక్షించుకోగలిగారు. ఇది నాకు అన్నిటికన్నా ఎక్కువ సంతోషం ఇచ్చే విషయం. మన సబ్స్క్రైబర్స్ ఇదంతా గమనించుంటారు, అనుభవించుంటారు, ఆస్వాదించుంటారు అని నాకు గట్టి నమ్మకం ఉంది. కనుకనే ఇంకా నేను ఈ ఛానల్ నడిపించగలుగుతున్నాను. లేకపోతే నాకు ఈ ఛానల్ నడిపించడంలో ఏ ఇంట్రెస్ట్ లేకపోయింది. ఎన్నో హంగులున్న రియల్ ఎస్టేట్ ఛానల్ని అన్నిటినీ బీట్ చేసి ఒక ముదనష్టపు అనొద్దు, కానీ ప్రపంచం భావించే ఒక ముదనష్టపు పనికి మాలిన ఫోను అని చెప్పుకునే జియో ఫస్ట్ మోడల్ ఫోన్తో 23 లక్షల వ్యూస్, 2,60,000 వాచ్ అవర్స్తో రియల్ ఎస్టేట్ రంగంలోనే అత్యధికంగా అవర్స్ చూసిన ఛానల్ మన ఛానల్. నాకు గర్వంగా ఉంది. ఇవాళ నేను గర్వపడుతున్నా. ఇవాళ హైదరాబాద్ యావత్ రియల్ ఎస్టేట్కి చంప పెట్టిన రోజుది. ఏషియాలోనే హైయెస్ట్ అన్సోల్డ్ డొమెస్టిక్ ఇన్వెంటరీ
ఉన్న ఏకైక నగరం మన హైదరాబాదు అంటే సిగ్గుపడాలి. ఇలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది? ఇలాంటి దౌర్భాగ్యపు సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అంటే అహంకారం అండ్ అండ్ బిజినెస్ ఇల్లిటరసీ వల్ల వచ్చింది. ప్రతి డబ్బున్నాడు, ప్రతి ల్యాండ్ ఉన్న సన్నాసి హై రైజ్ కడదామని కక్కుర్తి పడి ఆ దిగ్గజ సంస్థలైన ఒక 5-6 సంస్థల అప్రూవల్స్ను చూసి ఆశపడి ఎఫ్ఎస్ఐ నామ్స్ని వయలేట్ చేసుకుంటూ, నేషనల్ బిల్డింగ్ నామ్స్ని వయలేట్ చేసుకుంటూ, ప్రజలను గవర్నమెంట్ ద్వారా మభ్యపెట్టించి చెరువులు కుంటలో మధ్యలో హై రైజ్లు కట్టి దానికి అప్రూవల్ తెచ్చుకొని రెరా పర్మిషన్, హెచ్ఎండిఏ పర్మిషన్ తెచ్చుకొని యథేచ్ఛగా రోడ్లు వేసుకొని పనికి మాలిన పోరంబోకు ఫ్లాట్లను అమాయకమైన హైదరాబాద్ ప్రజలకు అంటించే విఫల ప్రయత్నం చేశారు. దాన్ని ధీటుగా ఎదుర్కొంది మన ఛానల్. కాదా అని అడుగుతున్నా. నేను ఇనీషియల్గా చెప్పిన వీడియోలపై నవ్విన వాళ్ళు ఇవాళ బిక్కు బిక్కుమంటూ ఏండ్ల కొద్దీ ఏడ్చే సుదినం ఇది. మనకు సుదినం. రియల్ ఎస్టేట్ మూతి పండు రాలిన దినం. దిగ్గజ సంస్థల కుట్ర బట్ట బయలైన దినం. యావత్ రియల్ ఎస్టేట్ సెక్టర్ సిగ్గుపడవలసిన దినం. యావత్ ఏషియాలో అన్సోల్డ్ ఇన్వెంటరీ అంటే క్యాల్కులేషన్ భయంకరంగా తప్పుపోయింది. క్యాల్కులేషన్ భయంకరంగా తప్పుపోయింది. ఆశలు హద్దులు లేకుండా పోయాయి. మోసము నార్మల్ అయిపోయింది. ప్రజలకు ఆలోచించే అన్ని మార్గాలను బ్లాక్ చేసి ఏకైక ఇన్వెస్ట్మెంట్ మోడల్ రియల్ ఎస్టేటే అని మభ్యపెట్టిన దుర్మార్గుల చెంప చెళ్ళుమన్న రోజు ఈరోజు. నాకెప్పుడు ఇంత ఆనందం కాలేదు. గుర్గావ్ రియల్ ఎస్టేట్నే తన్ని ఇవాళ ఏషియాలోనే అగ్రగామి సిటీగా బదనాం అయింది అంటే దానికి కారణం ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వెధవల కారణంగా హైదరాబాద్ ఇవాళ హైటెక్ సిటీ, ఐటీ సెక్టార్కి పేరు చెందిన సిటీ పోయి హయ్యెస్ట్ అన్సోల్డ్ ఇన్వెంట్ అంటే చైనాకు మించిపోయింది. చైనా గోస్ట్ సిటీలకు మించిపోయిన రియల్ ఎస్టేట్ అన్సోల్డ్ ఇన్వెంటరీ ఇవాళ హైదరాబాదు సొంతం. ఎట్లుంది దెబ్బ? ఈ విషయం నేను 1.5 yearగా మొత్తుకుంటున్నా, విమర్శలను ఎదుర్కొంటున్నా. మనసు నిబ్బరం పెట్టుకొని ఇవాళ నా వీడియోలను కొనసాగిస్తూ నా యజ్ఞాన్ని నేను ఎప్పుడూ విస్మరించలేదు. ఆశ్చర్యం ఏమంటే ఇలాంటి దౌర్భాగ్యమైన సిచ్యువేషన్లో కూడా మళ్ళీ మభ్యపెట్టడం, మళ్ళీ కొత్త ప్రాజెక్ట్స్ అప్రూవల్ ఇవ్వటం, పనికి మాలిన పోరంబోకు కబ్జా భూముల్లో కట్టిన హై రైజర్స్కి విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి వాళ్ళు ప్రజల మీద ఏదో పెద్ద ఎహసాన్ చేస్తున్నట్టు డ్రామాలాడి మళ్ళీ అదే పంతా ఎంచుకొని పాడుబడ్డ ఫ్లాట్లను అమ్మే ప్రయత్నం మళ్ళీ జరుగుతుంది. దాన్ని ధీటుగా మళ్ళీ మంచి మార్గం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ సిద్ధంగా ఉండండి.
మనం కొట్టిన దెబ్బకు రియల్ ఎస్టేట్ బడా బడా సంస్థలు విలవిలలాడినాయి. నా రివ్యూ స్టైల్ దేశంలోనే యూనిక్గా నిలిచింది. చాలా మందికి తెలుగు రాదు కనుక నార్త్ ఇండియా వాళ్ళు, ఇతర రాష్ట్రాల వాళ్ళు విన్నా లాభం లేకుండా పోయింది. అదే ఇంగ్లీష్లో, హిందీలో వేసింటే నా ఛానల్ ఒక స్థాయిలో ఉండేది అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. నేను హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రం స్పష్టంగా చెప్తుంటే ఆంధ్ర వాళ్లకు వత్తాసు పలుకుతున్నావని పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టారు. ఇవాళ అమరావతి ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా ఉంది, మన తెలంగాణ, మన హైదరాబాద్ దుస్థితి ఎలా ఉంది? అప్రూవల్స్ 3 రోజుల్లో ఒక ప్లాట్కు రావు. ఒక ఇండిపెండెంట్ ఇల్లుకు రావు. బేసిక్ పర్మిషన్ 70 గజాలకు ఇండ్లకు అవసరమే లేదు. అలా అప్లికేషన్ పెట్టుకున్నా అంత తొందరగా కాదు. వేల ఫ్లాట్లు ఉన్న హైరైజ్కి 3 రోజుల్లో అప్రూవల్. అది 1200 ప్రాజెక్ట్. ద స్కేల్ ఆఫ్ కరప్షన్, ద స్కేల్ ఆఫ్ బిల్డింగ్ నామ్ వయలేషన్, నా భూతో నా భవిష్యత్. ఇప్పుడు కూడా మన ఛానల్ దృష్టిలో, రాడార్లో ఒక 200కు పైగా భయంకరమైన వయలేషన్ చేసిన హైరైజ్ మన దృష్టిలో ఉన్నాయి. అవి అమ్మే విఫల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దాని డేటా అందుతూనే ఉంది. నా ఛానల్ డల్ అయింది. అవసరానికి కొద్దీ వాడుకున్నారు. అయినా మొండిగా నడిపిస్తున్నాను. రియల్ ఎస్టేట్ కొత్త పంథ, కొత్త యాడ్స్, కొత్త మోసాలకు పాల్పడుతూ నాకు ఆశ్చర్యం ఏమంటే ఏషియాలోనే నంబర్ 1 అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉన్న సిటీగా పేరుగొన్న హైదరాబాదులో ధరలు పడేసే నాథుడే లేడు. అంటే ఇది కూడా ఒక మెయిన్ కారణం రియల్ ఎస్టేట్ పతనానికి. మార్కెట్ డిమాండ్తో అంటే పొంతన లేకుండా ప్రైస్ మెయింటైన్ చేయడం ఆర్టిఫిషియల్గా. ఎందుకు అంటే పొలిటికల్ బ్లాక్ మనీ సపోర్ట్ చేసి మొత్తం రియల్ ఎస్టేట్ని సర్వనాశనం చేసి మేస్త్రి చిన్న చిన్న బిల్డర్స్ బతుకులను ఘోరంగా మార్చి, అంటే వాళ్ళ ఇన్వెంటరీ సెల్ కాలేదు, ఈ చిన్న మేస్త్రీల, చిన్న బిల్డర్స్ ఇన్వెంటరీ మొత్తం కన్ఫ్యూజన్లో సర్వనాశనం చేసిన దౌర్భాగ్యపు గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్. అసలు ఇలాంటి కరప్షన్ నేను అనుకుంటా దేశంలోనే జరగలేదు ఇప్పటి వరకు. దేశం హిస్టరీలో నార్త్ ఇండియన్ బిల్డర్స్ ఇక్కడ కాలు పెట్టాలంటే వణుకుతున్నారు. ఎందుకంటే ప్రతి ప్రాజెక్టులో వాటా కావాలి. వాటా లేకుంటే అప్రూవల్స్ రావు. ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్ అయినా వీళ్లకు 10-20% వాటా లేకుండా ఆ ప్రాజెక్టు ముందర కొనసాగదు. సరే, అన్సోల్డ్ ఇన్వెంటరీని వీళ్ళేమైనా అమ్మి పెడతారా అంటే ఏం మద్దతు లేదు. కట్టే వరకే వీళ్ళ ఆటలు. అయినాక కనిపించడానికి అంటే కనిపించకుండా పోతారు. ఇలాంటి మద్దతులు అవ్వచ్చు. ఈ టోటల్ వయలేషన్స్కి ఈ బిల్డర్సే కాకుండా ఈ టోటల్ ఇండస్ట్రీ బలి కాబోతుంది. అది చాలా దుఃఖం వేస్తుంది. సిమెంట్, స్టీలు, పెయింట్, రా మెటీరియల్
అంటే కంకరు, ఇసుక, ఇలాంటి ఇండస్ట్రీ కూడా పతనం వైపు పరుగులు పెడుతుంది. సోయి లేకుండా, సిగ్గు లేకుండా, అసలు ఏం కానట్టు నటిస్తున్న ఈ రియల్ ఎస్టేట్ మాఫియాకి దండం. ఇదంతా బ్లాక్ మనీ యొక్క స్ట్రెంగ్త్ తప్ప ఇండస్ట్రీ స్ట్రెంగ్త్ ఏమాత్రం కాదు అని మీ అందరికీ తెలియజేస్తుంది. మన విజయం మనం తెచ్చుకోలేదు, వాళ్ళే తెచ్చిపెట్టారు. ఈ విజయం మనది కాదు, వాళ్ళ తప్పిదాల వల్ల, వాళ్ళ మోసపూరిత వైఖరి వల్ల ఇవాళ ఒక మంచి స్టడీగా సాగే ఇండస్ట్రీని ఈ కేసీఆర్, కేటీఆర్, కేటుగాండ్లు ఊతనిచ్చి పర్సంటేజీలు మింగి భూదందాలు చేసి, ఇప్పుడు చూడండి ఎక్కడన్నా ప్లాట్ కొనాలన్నా డౌటే, ఎక్కడ హైడ్రా వచ్చి కూర్చేస్తుంది. గొలుసు చెట్టు కట్టు చెరువులున్న ఏకైక నగరం హైదరాబాద్. కానీ ఇప్పుడు చెరువు పక్కకు, కుంట పక్కకు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ప్లాట్ తీసుకోవాలన్నా షేక్ అయిపోతారు. దానికి కారణం ఎవరు? కేటీఆర్, కేసీఆర్ గారు. ఇవాళ వాళ్ళకు నష్టమేముంది? మొత్తం బెనామీ నుంచి లక్షల కోట్లు దండుకొని కేటీఆర్ని జైలు ఎందుకు వేస్తారంటే డబ్బుల వల్లనే. నేను చెప్తున్నా, కేటీఆర్ మీద 100 కేసులు వేయచ్చు, అన్నీ నాన్ బెయిలబుల్. వేస్తలేదు, ఎందుకంటే డబ్బులు ఇచ్చేస్తాడు. ఎవరికైనా డబ్బులు ఇస్తుండు, అటు కాంగ్రెస్, అటు బీజేపీ, అందరికి డబ్బులు ఇచ్చేస్తాడు బయట ఉండడానికి. ఇలాంటి దుస్థితి వస్తుందని మనం ఎప్పుడూ ఊహించాం. ఇప్పుడు ఈ ఇండస్ట్రీ వల్లనే మోసపోయే వాళ్ళు చాలా ఉన్నారు. ఆశలు పెట్టుకున్న నార్త్ ఇండియన్ లేబర్ ఫోర్స్ తిరిగి వెళ్ళే సమయం వచ్చింది. ఈ ఇండస్ట్రీ వర్ధిల్లుతుందని సిమెంటు, స్టీలు లాంటి ఇండస్ట్రీస్ ఓవర్ ప్రొడక్షన్ చేసి ఇవాళ గడ్డు కాలం ఎదుర్కొనే పరిస్థితులు. గవర్నమెంట్కి రిజిస్ట్రేషన్ రూపంలో తీవ్రమైన నష్టం. అన్నిటికన్నా ఎక్కువ కస్టమర్స్ యొక్క కాన్ఫిడెన్స్ కూలిపోయి పాతాళానికి చేరిన టైము బహుశా హైదరాబాద్ హిస్టరీలో ఇదే మొదటిసారి. కాన్ఫిడెన్స్ పాతాళంలోకి పోయింది. దాన్ని వెతికి తీయాలి అంటే మనకి ఇంకొక 5 సంవత్సరాల పైచిలుకు పట్టవచ్చు. నేను అందుకోసం దశాబ్ద కాలం వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంతే. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కొన్ని పెను మార్పులు జరుగుతాయి. 5.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికి రఫ్ ఎస్టిమేట్స్, యాక్చువల్ ఎస్టిమేట్స్ కావు. ఇండిపెండెంట్ ఇండ్లు, చిన్న చిన్న కమర్షియల్ ఏరియాస్, కమర్షియల్ ప్రాపర్టీస్, సెమీ కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, ఇలాంటివన్నీ పక్కకు పెట్టండి. 5.5 లక్షల ఫ్లాట్లు ఖాళీగా హైదరాబాద్నే ఒక ఘోస్ట్ సిటీగా మార్చే, అంటే అనుకోని ఘటనలు, రాజకీయ శక్తులు ఒక ఇండస్ట్రీని శాసిస్తే దాని పరిస్థితులు, పర్యవసానం ఎలా ఉంటుందో మన తెలంగాణ కండ్లకు కట్టినట్టు దేశానికి కాదు యావత్ ప్రపంచానికి ఇవాళ ఎత్తి చూపుతుంది. కరప్షన్ ఒక ఇండస్ట్రీని ఏలితే ఆ ఏలిన మరుసటి రోజు ఆ ఇండస్ట్రీ పరిస్థితి ఏముంటుందో
మన కండ్లకు కట్టినట్టు చెప్తుంది వాడు. అయినా నిమ్మకు నీరెత్తినట్టు చాలా మంది మంచి యాక్టింగ్ చేస్తారు. అల్లు అర్జున్ని మించిపోయింది యాక్టింగ్, అవునా కదా? మళ్ళీ ఫోర్త్ సిటీ అనే నినాదం ఎత్తుకొని వెస్ట్ హైదరాబాద్ తమ్ముడట ఫోర్త్ సిటీ. మళ్ళీ ఒక 15 ఏళ్ల వరకు ఆ గిర్ని నడిపిస్తారు. మనలాంటి ఛానల్ అడ్డుకోకపోతే యథేచ్ఛగా వీళ్ళ బిజినెస్ సాగుతూనే ఉంటుంది. కానీ మన ఛానల్ ప్రజల పక్షాన నిలబడి మన అన్నతమ్ములకు అన్యాయం జరుగుతుంటే ఎలా మనం తాపత్రయపడతామో అలా తాపత్రయపడి వేలాది మంది లక్షలాది రూపాయలు నష్టపోకుండా అవేర్నెస్ తెచ్చిన ఛానల్ మన ఛానల్ కాదా అని అడుగుతున్నా. నేను చెప్పిన సూత్రాలు, నేను చెప్పిన క్యాలిక్యులేషన్స్, నేను వేసిన ఎస్టిమేట్స్ ఇవాళ బుల్స్ ఐ ప్రిసిషన్ ఎక్కడ తాకాలను అక్కడనే దాకి. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆ 5.5 lakh ఫ్లాట్స్ ఇన్వెంటరీ అమ్ముడు పోవాలంటే ఇప్పటి స్తబ్దుగా ఉన్న రియల్ ఎస్టేట్కి 7 ఏండ్ల వరకు ఒక్క ఫ్లాట్ కూడా కట్టనవసరం లేదు. 7 సంవత్సరాల వరకు ఒక్క ఫ్లాట్ కట్టనవసరం లేకపోయినా ఈ ఇన్వెంటరీ సాగుతూనే ఉంటుంది. ఇది ఒక రాష్ట్రానికి, ఒక సిటీకి మంచిదేనా అని అడుగుతున్నా. ఈ బిల్డర్ను అడుగుతున్నా, దీంతో మీరు ఏం సాధించారు? ఆ కేటీఆర్ సపోర్ట్ చేసి మిమ్మల్ని నిట్ట ఉంచాడు. టైర్ 1 బిల్డర్కి మినిమం 30,000 కోట్ల నుంచి పెద్ద బిల్డర్కి 1,50,000 కోట్ల అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు ఎలా తీరాలి? అప్పులు తీరకపోతే బ్యాంకులు చితకన పడతాయి. బ్యాంకులు చితకన పడితే మళ్ళీ రీఫైనాన్స్ కాదు సెక్టర్కి. అదే కాకుండా ఇన్వెంటరీ యొక్క బిల్స్, అన్పెయిడ్ బిల్స్ 1,000 కోట్లకు, అంటే సిమెంట్కి పే చేయటం, ఐరన్కి పే చేయటం, ఇలాంటివన్నీ పెండింగ్లో ఉన్నాయి. అమ్ముడు పోతే ఇవ్వచ్చు అని ఎదురు చూసుకుంటూ కూర్చున్న ఇండస్ట్రీకి శటగోపమే, బ్యాంకులకు శటగోపమే, కస్టమర్లకు శటగోపమే. తమ తల మీద తామే ముండ్ల కిరీటం పెట్టుకున్న ఏకైక సిటీ హైదరాబాద్ సిటీగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పేరు మారుమ్రోగే టైం వచ్చేసి. మనలాంటి పేద ఛానల్ చెప్తే ఎవడిన లేదు. ఇవాళ ప్రపంచం గగ్గోలు పెట్టి డోలు కొడుతుంది. హైదరాబాద్ ఏషియాలోనే చైనాకు కూడా మించిపోయి అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉన్న, హయ్యెస్ట్ వాల్యూ ఉన్న, రియల్ ఎస్టేట్ వాల్యూ ఉన్న సిటీగా మిగిలిపోయి. వాల్యూ వైజ్ కూడా ఇప్పుడు వీళ్ళ తల మీద వీళ్ళ కిరీటం పెట్టుకున్నట్టు. ఈ నంబర్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఫ్లాట్స్ ఇప్పుడు వీళ్ళు గర్వంగా ఒక్కొక్కటి 1.5 కోటి, 2, 3 కోట్లు, 6 కోట్లకు అమ్మారు కదా. ఇప్పుడు అదే వాల్యుయేషన్స్ వాళ్ళు తీసుకొని చేస్తే హయ్యెస్ట్ వాల్యుయేటెడ్ అన్సోల్డ్ ఇన్వెంటరీ హైదరాబాద్ సొంతం. అంటే వీళ్ళు తయారు చేసిన గొడ్డలతో వీళ్ళే నడుపుకున్నారు. అలాంటి దుస్థితి వచ్చేసి, లేకపోతే అది అంత ప్రాబ్లం కాకుండా ఇప్పుడు ప్రతి ఒక్క యావరేజ్ ఇన్వెంటరీ ప్రైస్ భారతదేశంలో టాప్ లెవెల్లో ఉంది. యావరేజ్ ఇన్వెంటరీ అండ్ యావరేజ్ ఏరియా అది కూడా భారతదేశంలో టాప్. అందుకోసం వాల్యూ వైజ్ అన్సోల్డ్ ఇన్వెంటరీలు కూడా ఏషియాలోనే టాప్గా హైదరాబాద్ నిలిచింది. ఇప్పుడు వీళ్ళంతా ఏమంటారు?
ఇది మంచి పరిణామమైన దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా? సొల్యూషన్ అంటే 7 ఇయర్స్ ఆగాలి. నేను అందుకోసం 7 ఏళ్ల వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చితకనబడి ఉంటుంది, 3 ఏళ్ల వరకు కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది అని చెప్పి అలవోకగా చెప్పిన. వేరే ఏ ఛానల్ ఈ విషయం డిస్కస్ చేయదండి, ఓన్లీ మన ఛానల్. దయచేసి ఇప్పుడైనా మన సబ్స్క్రైబర్స్ కళ్ళు తెరిచి డబ్బును అంత ఈజీగా తీసుకోకండి, లోన్స్ అసలే తీసుకోకండి. రాబోయే కాలం గడ్డు కాలం. లోన్స్ తీసుకోకండి, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలు ఎత్తుకోండి. ఇన్వెస్ట్మెంట్ పై హయ్యెస్ట్ రిటర్న్ షార్ట్ టర్మ్లో వచ్చే ఇన్వెస్ట్మెంట్ పై దృష్టి పెట్టండి. మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి చూడండి. ఆస్తుల వల్ల మీ జీవితాలు బాగుపడతాయి అనేది పాత తుప్పు పట్టిన సామెత మాత్రమే. ఇవాళ పోటీ ప్రపంచంలో గెలవాలి నిలవాలి అంటే ఇన్వెస్ట్మెంట్లో హయ్యెస్ట్ రిటర్న్స్ వచ్చే షార్ట్ టర్మ్ ఇన్స్ట్రుమెంట్స్ని ఎన్నుకొని మన జీవితాలను మెరుగుపరుచుకుంటారు అని అభ్యర్థిస్తూ ఆశిస్తూ మన ఛానల్కి మీ ఆశీస్సులు మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి అని కోరుకుంటూ నమస్కారం.